సార్ నమస్తే అండి. నమస్తే. సాదిక్ వ్యవహారం పిఠాపురం ఏఈ నూకరాజు గారి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్న తర్వాత జరిగిన సంఘటనలు ఒక విస్తుపోయే విధంగా కనిపిస్తోంది. రోజుకో వర్షన్ బయటకొస్తోంది. ఎందుకు చనిపోయారు అంటే ఏవో వేధింపులు. తర్వాత సౌజన్య గారు రాసిన 18 పేజీల లేఖ బయటకొచ్చింది. అందులో కంప్లీట్‌గా సాదిక్ తనను ఎట్లా ఇబ్బంది పెట్టాడు, తన భర్త తనను ఎట్లా ఇబ్బంది పెట్టాడో చాలా క్లియర్‌గా రాసుకుంటూ వచ్చారామె. నిన్న వాళ్ళ కుమారుడు మాట్లాడారు. మన అంటే ఆమె మన అమ్మను బెదిరించాడు అతను, టెర్రరిస్టులకి ఇచ్చేస్తా అన్నాడు అంటూ తన వర్షన్ ఏదో తను చెప్పారు. ఈరోజు సాదిక్ వాళ్ళ మదర్ నూర్జహాన్ గారు బయటకు వచ్చారు. ఆవిడ చెబుతోంది, 2 సార్లు సౌజన్య మా ఇంటికి వచ్చారు, తెలుగు ఖురాన్ ఇమ్మన్నారు, తను బుర్కా వేసుకుని బయటకు వెళ్ళేది, మేమేమి తనని మతం మారమని మేము చెప్పలేదు. తీసుకుని వెళ్ళారు నా దగ్గర నుంచి, మా ఇంటి నుంచి బుర్కా తీసుకెళ్లారు అని చెప్పింది. ఓకే, అసలు నూకరాజు గారే ఒకవేళ జగదీష్ రెడ్డితో పెళ్లి కాకపోయి ఉండుంటే నీ కొడుకే ఇచ్చి పెళ్లి చేసేవాడిని అని అన్నారు. నా కొడుకుదేం తప్పులేదు అంటున్నారు ఆమె. అంటే ఆ ఫ్యామిలీకి ఏ కష్టం వచ్చినా ఇతనికి నేను పిలిచి, అంటే సాధి అని పిలిచి కొంచెం ఈ సహాయం చేసి పెట్టు బాబు అని అడిగేవాడు ఆయనే. నూకరాజు గారికి అది అలవాటు అని చెబుతూ, నూకరాజు గారికి ఎలా కనెక్షన్ వచ్చింది అంటే ఆవిడ వెర్షన్లో ఈయన రైఫిల్ షూటర్గా మారటానికి ముందు ఈయన స్కూల్ డేస్ నుంచి ఎన్సీసీలో ఉన్నాడు. అయితే వాళ్ళేం చెప్తున్నారు, అవతల అక్కడ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారు మాట్లాడాడు, జనసేన ఎంపీ ఆయన టోటల్గా దీని వెనకాల ముస్లిం ఉగ్రవాదం ఉంది అన్న ధోరణిలో వారు మాట్లాడారు. మత మార్పిడులు జరిపేస్తున్నారు. ఇప్పుడు అతను రైఫిల్ ట్రైనింగ్ కూడా దాదాపుగా అక్కడ పాకిస్తాన్ బార్డర్లో ఉగ్రవాద సంస్థల దగ్గర శిక్షణ పొందిన లెవెల్లో వాళ్ళు ఒక నెరేటివ్ కల్పించేశారు. లవ్ జిహాద్ అన్నారు. ఈ పంచాయతీ విజయసాయి రెడ్డి గారు కూడా చాలా చెలరేగిపోయి మాట్లాడాడు. ఈ గొడవంతా జరుగుతుండగా ఇప్పుడు ఈవిడ ఎన్సీసీ బ్యాక్ డ్రాప్ ఉంది ఇతనికి అని చెప్పారు. చెప్పేసరికి కొంత ప్రపంచానికి పరిస్థితి అర్థమవుతోంది. అక్కడి నుంచి నిజానికి ఆవిడ హస్బెండ్ అంటే ఈ సాదిక్ ఫాదర్, ఆయన ఒక బట్టల కొట్లో పనిచేసేవాడు కాకినాడలో. పనిచేస్తూ అలా పిల్లల్ని చదివించుకుంటున్నటువంటి సందర్భంలో ఇలాంటి జీవితం కాదు, మనం ఏదైనా ఒక వ్యాపారం చేస్తే తప్ప మనకు ఈ స్థాయి నుంచి ఎదగలేము, జీతాల మీద ఆధారపడితే కుదరదు అని సాదిక్ అనుకున్నప్పుడు ఆవిడ ఎక్కడి నుంచో ఒక 50,000 అప్పు తెచ్చి నేను పెట్టించాను ఈ రైఫిల్ ట్రైనింగ్ దుకాణము అని ఆవిడ చెప్తున్నారు. ఈ ప్రయత్నంలో మొదట 1 సంవత్సరం పాటు జగదీశ్వర్ రెడ్డి, ఇప్పుడు ఆ సౌజన్య గారి భర్త, ఆయనే పిల్లోడిని తీసుకొచ్చేవారు అని కూడా చెప్పింది ఈవిడ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఆయన రావటం మానేసి అమ్మాయి తీసుకురావటం మొదలుపెట్టింది. వచ్చిన తర్వాత తను ఇతనికి కొంత దగ్గరయ్యే ప్రయత్నం చేసింది ఆ అమ్మాయే ఇంటెన్షనల్గా అనేది చెప్పింది ఆవిడ. అయితే సౌజన్య గారు రాసిన ఉత్తరంలో నెరేటివ్లో కూడా ఈ లక్షణాలు కనిపించినాయి. అంటే తన భర్త తనని కుమారుణ్ణి కొంత హెరాస్ చేస్తున్నట్టుగాను, అంటే కంట్రోల్ అనే పేరుతో ఒక రకంగా ఖైదీలాగా చూస్తున్నాడని, దాని నుంచి బయటపడటం కోసం తన కుమారుడికి కొంచెం ప్రపంచం తెలియటం కోసం తానే తీసుకెళ్ళి రైఫిల్ షూటింగ్లో చేర్చినట్టుగా ఆవిడ రాశారు. ఇప్పుడు ఆ లెటర్ ఆవిడ రాసిందా ఇంకెవరైనా రాసి ఆ స్కూటీలో పెట్టారా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది అక్కడ కాకినాడలో. ఆ విషయం పక్కన పెట్టి ఆవిడే రాసింది అనుకుంటే మతం మారమని హింసించాడు అనేది ఒకటి, చేయి చేసుకున్నాడు అనేది ఒకటి రాసింది ఆవిడ. ఆ చేయి చేసుకోవటం నిజమైన ఆ పిల్లోడు కూడా చెప్పాడు. దాన్ని ఆవిడ కూడా ఎండార్స్ చేశారు, ఎవరు సాదిక్ మదర్ కూడా. దానికి రీజన్ ఏం చెప్పారంటే ఆవిడ ఆల్రెడీ జగదీశ్వర్ రెడ్డితో సఫర్ అవుతోంది ఆ అమ్మాయి. ఆ సఫర్ అవుతోంది అనే విషయం విని ఇతనేదో ఆ అమ్మాయిని కొంత అంటే ఆ కన్సోల్ చేయటం కోసం ప్రయత్నం చేస్తున్న టైంలో, అంటే అలా చెప్పారు కానీ ఆవిడ ఏదో మేరకు అట్నుంచి ఒక అడుగు వేయకపోతే ఇతను అడ్వాంటేజ్ తీసుకునే పొజిషన్లోకి రాడు.
సాదిక్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అయితే ఇలా అడ్వాంటేజ్ తీసుకుని ఒక అడుగు ముందుకేసిన తర్వాత అక్కడ అమ్మాయికి కేవలం ఇతనితోనే కాదు ఇంకెవరితోనో కూడా ఎఫ్ఐఆర్ ఉంది అని ఈవిడ రూఢిగా చెప్తున్నారు. అంటే వీళ్ళిద్దరి మాటల్లోనూ ఇంకొకటి కలిసి వస్తున్నది. అంటే కరెక్టే అని అనుకోవడానికి ఏముంది అంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ సిస్టర్ తో మాట్లాడాను, మదర్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు నన్ను ఇండైరెక్ట్ గా వార్న్ చేశారు, జాగ్రత్తగా ఉండమని ఉండు అని చెప్పారు అని చెప్పారు. ఈమె కూడా అదే అన్నారు, తన మా ఇంటికి వచ్చింది అని. అవును, మా ఇంటికి వచ్చారు అనే దాని ఒక పోలిక ఉంది, కానీ అక్కడ ఒక వాక్యం అదనంగా దొర్లింది. వీళ్ళు ఏదో కేర్ తీసుకోమని చెప్పారని, అలా ఏం చెప్పలేదు మేము అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. సో ఇలా వీళ్ళ మధ్య రాకపోకలు ఉన్నాయి. వారు ఫోన్ చేసి బాబు నాకు ఈ పని చేసి పెట్టు అని నూకరాజు గారు అడిగినట్టుగా కూడా వీడు ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అనేది రెండోది, ఆవిడ ప్రధానంగా మాట్లాడిన మాట ఏంటంటే, మాకు ఉగ్రవాదులతో ఏ సంబంధాలు లేవు, మేము 3 జనరేషన్స్ నుంచి కాకినాడలోనే ఉంటున్నాము అనేది ఆవిడ మాట్లాడిన మాటల్లో ప్రధాన అంశం. ఆయన మతం మారమని అడిగి ఉండవచ్చు, ఎందుకంటే ఒకవేళ వివాహం చేసుకుంటే మతం మారాల్సి ఉంటుంది అనే మాట కూడా ఈవిడ చెప్పారు. ఏది వారి మదర్ కూడా. ఇప్పుడు ఎవరైనా ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని చేసుకుంటే వారింట్లో పద్ధతుల ప్రకారం నడుచుకోవాలని వారు అనుకుంటారు కదండి అందావిడ. అలాగే అటునుంచి అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు ఇక్కడ కూడా అలాగే అనుకుంటాం. ఈ విషయం ఆ అమ్మాయికి తెలిసే తనే స్వయంగా ఖురాన్ తీసుకెళ్ళింది, బుర్ఖా తీసుకెళ్ళింది అని ఆ సందర్భంగా చెప్పింది ఆవిడ. కాబట్టి ఈ మతం మారాల్సి ఉంటుంది అనే మాట ఇతను చెప్పి ఉండవచ్చు, లేదు ఆ అమ్మాయే చొరవగా చెప్పి కూడా ఉండొచ్చు నేను మారుతాను అని. మధ్యలో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఫోన్ కాన్వర్జేషన్లు, మహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయాల మీద చర్చలు కూడా జరిగాయని చెప్పింది ఆవిడ. కాబట్టి ఎక్కడో అంటే ఈవిడ అనుమానం ఏమిటంటే, ఆవిడికి ఈ సాదిక్తో మాత్రమే కాదు ఇంకేదో ఎఫ్ఐఆర్ కూడా ఉంది, దాని తాలూకా తలనొప్పి కూడా ఉంది అనేది ఇప్పుడు ఈవిడ చెప్పారు. చెప్పి మేమేదో వాళ్ళ ఆస్తులు తీసుకుంటానికి ప్రయత్నం చేశాము అని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా ఆధార్ కార్డులు, మా పాస్బుక్లు అన్నీ ఇచ్చేసాము డిపార్ట్మెంట్. కాబట్టి దాన్ని వెరిఫై చేసుకుంటే అర్థమైపోతుంది కదా మాకు జరిగినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎవరితో జరిగాయి అనేది అకౌంట్ వెరిఫై చేస్తే తెలిసిపోతుంది. అలాగే మా పేరుతో ఉన్నటువంటి ఆస్తులు ఏమిటి అనేది మా ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు మాట్లాడండి, అంతే తప్ప మీరు ఎలా పడితే అలా మాట్లాడేయకండి అని ఒక రకంగా వార్న్ చేశారు ఆవిడ. రెండోది, మేమేమి డబ్బులున్న కుటుంబం కాదు మాది అనే విషయం ఆ మదరు చెప్పారు, సిస్టరు చెప్పారు. ఇద్దరు స్పష్టంగా చెప్పిన విషయం, మాది చాలా దిగువ తరగతి కుటుంబం. మా తండ్రి గారు అలాగే ఆవిడ భర్త గారు వారు ఒక బట్టల కొట్లో గుమాస్తా, అంతవరకే. కాబట్టి ఈ మధ్య కాలంలో ఇతనేదో రైఫిల్ ట్రైనింగ్ పెట్టడం వల్ల కొంచెం పెరిగాం. ఈలోపు ఇది జరిగింది, ఈ దారుణం. మేము రోడ్డు మీదకి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్యామిలీని చంపేసింది మీరే కదా అని అడుగుతున్నారు మమ్మల్ని. రేపు ఈ టార్చర్ తట్టుకోలేక మేము ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు అని ఆవిడ ఒక కీలకమైన ప్రశ్నని ప్రపంచం ముందు ఉంచారు. అంటే దాని ప్రకారం నిజానికి పోలీసుల దగ్గర చాలా ఉంది వ్యవహారం, సమాచారం ఉంది. సాదిక్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు, ఈ ఉత్తరాలని వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వీళ్ళ ఆధార్ కార్డులతో సహా టోటల్ వీళ్ళ ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు. ఈ మొత్తం సమాచారం దగ్గర పెట్టుకుని వాళ్ళు ఒక కీలక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది ఈ పరిశోధన జరిపి. ఇదేమీ లేకుండా కేవలం అతని పేరు సాదిక్ అవటం వలన, అది ముస్లిం ఫ్యామిలీ అవటం వలన, అతను రైఫిల్ షూటర్ అవటం వలన ఈ మూడింటిని అడ్వాంటేజ్గా తీసేసుకుని ఇతను ఉగ్రవాది, ఇతను మతం మార్పిడి చేయటానికే వచ్చాడు అంటే, అతను వివాహం చేసుకుంటే ఈ అమ్మాయిని మతం మారమని అనటం, దాన్ని తీసుకెళ్ళి అసలు మతం మార్చటం అనేదే ఇతని ప్రోగ్రాం అని మార్చాడు ఆ ఉదయ్ శ్రీనివాస్ అనేటువంటి ఎంపీ. చెప్పి అక్కడితో ఆగలేదు. అతని దగ్గర తర్ఫీదు తీసుకున్నటువంటి ఇతర విద్యార్థులు అందరి వివరాలు తీసుకుని
వాళ్ళ ఫ్యామిలీస్ అన్నిటినీ కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. విజయసాయి రెడ్డి గారు కూడా లవ్ జిహాద్ అని అన్నారు కదా సార్. విజయసాయి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు గారి మీద, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విరుచుకుపడ్డాడు. అంటే ఇక్కడ కాకినాడలో, తూర్పుగోదావరి జిల్లాలో ఇంత దారుణం జరిగిపోతుంటే కాకినాడలో ఉన్న ప్రజలందరినీ ఇస్లాం మతంలోకి మార్చేస్తున్నారు. ఇక్కడ మార్చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందా అని ఆయన చంద్రబాబు గారిని దుయ్యబట్టాడు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదు, గతంలో కూడా చెప్పాను నేను, ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడులు చాలా బీభత్స స్థాయిలో జరుగుతున్నాయని చెప్తే అప్పుడు కూడా ఆయన నన్ను కేర్ చేయలేదు అని కూడా ఒక మాట అనేసాడు పనిలో పనిగా. అంటే సనాతన ధర్మ పరిరక్షణ అనే పేరుతో వీళ్ళు చొక్కాలు చింపేసుకున్నారు. ఎవరు? విజయసాయిరెడ్డి గారు చింపేసుకున్నాడు, ఆయన ఉదయ్ శ్రీనివాస్ కూడా చింపేసుకుని సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఇప్పుడు పోలీసులు అందరూ అంకిత భావంతో ఆ కుటుంబాన్ని, సాదిక్ని ఉరి తీసేయాలని చెప్పి ఆల్రెడీ యూట్యూబ్లో అభిప్రాయ ప్రకటనలు, వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి. రోజుకొక వార్తతో ముందుకు వస్తుంది. అసలు ఏం జరగబోతుందో అసలు చూడాలి. పోలీసులు వాళ్ళు మిగిలిన వాళ్ళందరినీ నోరు మూయమని చెప్పాలి కదా. మేము దర్యాప్తులో ఉన్నాము, దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ విషయం ఏమిటో మేము చెప్తాం. వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, మేమే చెప్తాం. ఈ లోపులో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడద్దు, ఇక్కడ సెన్సిటివ్ విషయం ఉంది. ఒక మతాన్ని టోటల్ అంటే తూర్పుగోదావరి జిల్లా మొత్తాన్ని ఏదో చేయబోతోంది ఆ కుటుంబం అన్న టైప్లో నెరేటివ్ కల్పిస్తే, ఆవిడ అన్నట్టుగా ఈ వార్తలు కన్జ్యూమ్ చేసిన జనాలు వాళ్ళని ఎలా చూస్తారు? ఈ చూపులకి ఇబ్బంది పడి వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఎవరిది బాధ్యత? చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.